హైదరాబాద్లో హైడ్రా అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇవాళ మరిన్ని కూల్చివేతలు చేపట్టింది. హైడ్రా మళ్లీ దూకుడు పెంచడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. రాజేంద్ర నగర్, అత్తాపూర్లో కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే ఓఎల్ ఎంతమంది ఉందో దాని మీద ఇచ్చిండు జడ్జ్మెంట్. ఇప్పుడు అది నువ్వు పోకుండా కానీ ఇట్లా జడ్జ్మెంట్ అనమాట. అసలు మా మెరిట్స్ మా డాక్యుమెంట్స్ మా ఎవిడెన్స్ వేరే ఉన్నాయి. వాళ్ళకి అసలు ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోమెంట్ ప్రాపర్టీ కాదు. ఎండోమెంట్ ప్రాపర్టీ కానీ టెనెన్సీ క్వశ్చన్ నాకు తెలిసి ఎండోమెంట్ ప్రాపర్టీ కాదని ఎండోమెంట్ ప్రాపర్టీ కాదు. మేము 4 ప్రాంతం నుంచి మేము కల్టివేట్ చేస్తాం మీ ప్రాపర్టీని. అనంత పద్మనాభస్వామి టెంపుల్ ఎక్కడ ఉంది? ఈ భూమి ఎక్కడ ఉంది? ఉంటదన్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెంపుల్ అని రాశారు మీ వాళ్ళు. మా కేసు ఆల్రెడీ పెండింగ్ ఉన్నప్పుడు మీరు డెమాలిష్ చేయడం అయితే రాంగ్ సార్. ప్లీజ్ ఆయన ఏమో ఒబే చేస్తున్నావు, నా ఎందుకు ఒబే చేస్తలేవు అంటున్నాను. మరి నేను వేస్తా, మీరు ఆపండి వరకు. ఫైనల్ కాదు, మా మీద రాలేదని చెప్తున్నాడు. వాళ్ళకు వర్తించదు అని చెప్తున్నాను. నాకు 830 సర్వే నెంబర్ 830 వచ్చారు. దేవాలయానికి సంబంధించినటువంటి అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి భూమిని ఇమ్మీడియట్గా పొజిషన్ టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల ప్రకారం ఈరోజు మేము ఈ యొక్క అనంత పద్మస్వామికి చెందినటువంటి భూమి 4 ఎకరాల 26 గుంటలు మీ అందరి సమక్షంలో భూమిని స్వాధీనం చేసుకుంటున్నాం. ఇంకోటి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎలాంటి భూములు ఎక్కడ కూడా ఎవరు కూడా అన్యాక్రాంతానికి వాళ్ళు లోన్కి అయితే ఒక అన్యాక్రాంతం చేయాలన్న ఆలోచన ఏదన్నా ఉన్నా కూడా మీరు దయచేసి దేవాలయానికి సంబంధించినటువంటి మాన్యాలు కూడా దేవాలయానికి అప్పగించి వెళ్ళాలని చెప్పి ఈరోజు మీడియా సమక్షంలో తెలియపరుస్తున్నా. దేవాలయానికి అప్పటి నుండి రాజులు పూర్వుల కాలం నుండి దేవునికి ఆ మాన్యాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ మాన్యాలతోటి అక్కడ వచ్చే సాగుతోటి ఉన్నటువంటి దాంతో 400 కోట్ల రూపాయలు విలువ చేసే దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములకు కబ్జా చేసినట్లు ఆరోపణలు రావడంతో హైడ్రా అధికారులు దృష్టి సారించారు. 4 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వెలిశాయి. దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలతో స్థానికులు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నా ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేసీబీలతో షెడ్లను తొలగిస్తున్నారు. అనంతరం పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన భూమిగా గుర్తించారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వేణు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, రాజేంద్ర నగర్ అత్తాపూర్లో ఉదయం నుండి కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకు 400 కోట్లు విలువ చేసే దేవాదాయ ధర్మ శాఖకు సంబంధించిన భూములు ఏదైతే అక్రమంగా వెలిసినటువంటి షెడ్లని ఉదయం నుండి తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక 4 ఎకరాలలో దాదాపు 400 కోట్ల విలువ చేసేటువంటి భూముల్లో అక్రమార్కులు అక్రమంగా ఉంటున్నారు అంటూ ఇటు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించడం జరిగింది. ఇక భారీ పోలీస్ బందోబస్తు నడమ ఏదైతే ఈ దేవాదాయ శాఖల భూములను కబ్జా చేశారో అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా ఉదయం నుండి కూల్చివేత ప్రారంభమైంది. అయితే ఒకవైపు ఇది ఇలా ఉండగా స్థానికులు మాత్రం కోర్టు కేసు పెండింగ్ లో ఉండగా ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే అక్కడ అక్రమంగా వెలిసినటువంటి షెడ్లను జేసీబీల సహాయంతో దేవాదాయ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామికి సంబంధించి ఆలయం సంబంధించి భూమిగా గుర్తించడం జరిగింది. ఇప్పటికే పలుసార్లు నోటీస్ జారీ చేసినా స్పందించినటువంటి నేపథ్యంలో ఇక హైకోర్టు ఏదైతే ఈ భూమిని స్వాధీనపరచుకోవచ్చని ఆదేశాలు ఇవ్వడంతో ఇక ఆ దిశగా దేవాదాయ శాఖ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్రమంగా వెళ్తున్నటువంటి ఈ షెడ్లన్నింటినీ కూడా ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. హైకోర్టు తీర్పు వచ్చాక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మమ్మల్ని భూమిని స్వాధీనపరచుకోమని చెప్పినట్లు అధికారులు దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే పలుమార్లు హెచ్చరించినా కానీ యథేచ్ఛగా ఈ కబ్జా చేసినటువంటి భూముల్లో ఇష్టానుసారంగా షెడ్లు వేసి రోజు రోజుకి
ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని కబ్జా చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇక దేవాదాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇక అక్రమంగా వెలిసినటువంటి షెడ్లన్నీ కూడా ఉదయం నుండి కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ కోర్టు కేసు నడుస్తుండగా ఎలా కూల్చివేస్తారు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ థ్యాంక్ యూ వేణు.